చూసుకున్నట్లయితే ప్యారిస్ ఒలింపిక్స్ లో రజత పతకం కోసం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ లో అపీల్ చేసిన రెజ్లర్ వినేష్ ఫోగట్ కు ఎదురుచూపులు తప్పడం లేదు. వినేష్ ఫోగట్ తీర్పును కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ వాయిదా వేసింది. తొలుత శనివారం రోజున తీర్పును వెలువరిస్తామని ప్రకటించిన కోర్టు చివరి క్షణంలో వాయిదా వేసింది. ఒలింపిక్స్ ముగిసేలోపు తీర్పును వెలువరిస్తామని కోర్టు పేర్కొంది. తీర్పుపై తన నిర్ణయాన్ని నేడు ప్రకటించింది. వినేష్ ఫోగట్ చేసిన అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ స్వీకరించింది. 100 గ్రాములు అదనపు బరువు కారణంగా పతకం కోల్పోయిన వినేష్ ఫోగట్ తనకు రజత పతకం ఇవ్వాలని ఆ అప్పీల్లో కోరారు. ఒకవేళ తీర్పు వినేష్కు అనుకూలంగా వస్తే ఐఓసీ ఆమెకు సంయుక్తంగా రజత పతకం ఇవ్వాల్సి ఉంటుంది. రెజ్లింగ్ ఫైనల్ పోటీల్లో అనర్హత వేటును సవాల్ చేస్తూ వినేష్ ఆర్బిట్రేషన్ న్యాయస్థానంలో 2 అప్పీళ్లను దాఖలు చేశారు. వినేష్ CASలో 2 అప్పీళ్లు దాఖలు చేశారు. మొదటిది ఆమెను గోల్డ్ మెడల్ మ్యాచ్లో ఆడనివ్వాలని, రెండవది ఉమ్మడి రజత పతకాన్ని అందించాలని కోరారు. మొదటి అప్పీల్ను కోర్టు తిరస్కరించగా రెండవ అప్పీల్ను విచారణకు స్వీకరించింది. CAS ఆర్బిట్రేషన్ ముందు వినేష్ ఫోగట్ తరపున వాదనలు వినిపించడానికి భారత ఒలింపిక్ సంఘం అధికారులు ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వేను నియమించారు. వినేష్ కేసును విచారణ చేపట్టిన స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టు శనివారం రాత్రి ఆర్డర్ వెలువడుతుందని అంతా భావించారు. కానీ కోర్టు మాత్రం ఆర్డర్ను నేటికి వాయిదా వేసింది. మరోవైపు ఈ విచారణలో వినేష్ పతకం సాధిస్తుందని భారత ఒలింపిక్ సంఘం పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అండ్ హ్యాక్ డివిజన్లో రెజ్లర్ వినేష్ ఫోగట్ చేసిన దరఖాస్తుపై తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భారత ఒలింపిక్ సంఘం అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెజ్లింగ్ ఫైనల్ పోటీలకు ముందు వినేష్ బరువు 50 కేజీల కన్నా 100 గ్రాములు అధికంగా ఉందనే కారణంతో ఆమెపై ఒలింపిక్ సంఘం అనర్హత వేటు వేసింది. దీంతో క్రీడాభిమానులు భారత్కి పసిడి పథకం వస్తుందన్న ఆశలు గల్లంతవడంతో తీవ్ర నిరాశలో కూలిపోయారు. ఈసారి ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో ఒక్క బంగారు పథకం కూడా లేకపోవడంతో క్రీడాభిమానుల్లో నిరాశ నెలకొంది. అయితే వినేష్ ఫోగట్కు అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయం దక్కినట్లయితే కాస్త ఊరట లభిస్తుందని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.